అంతగా మానసిక వేదనకు గురై నలిగిపోయి అవసరమైతే ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి బాధ తట్టుకోలేక అని భావించే వారే ఈ గ్యాంగ్ టార్గెట్. ఇలాంటి వారు అవసరమైతే ఆస్తులను సైతం తాకట్టు పెట్టైనా సరే ఆ బాధ నుంచి బయటపడాలి అనుకునే వారినే వీళ్ళు ఎంచుకుంటారు. అంటే ఇందులో టార్గెట్ ఎవరు అంటే బేతి వీరదుర్గ నీలిమ అనే అమ్మ ఆధ్వర్యంలో ఒక గ్యాంగ్ అంతా రామచంద్రాపురంలో పనిచేస్తుంది. 12 మందిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా డిప్రెషన్ మోడ్లో ఇబ్బందుల్లో ఉన్న మగవాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి అనే నెపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు అనేది ఈ 3 పేజీల సారాంశం. ఎవరు రిలీజ్ చేశారా ప్రెస్ నోట్ అంటే జి రాజేశ్వరీదేవి. ఎవరి రాజేశ్వరీదేవి? రాజేశ్వరీదేవి అంటే ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ నీలిమ 12 పెళ్ళిళ్ళు చేసుకుందని ఆరోపించారో, ఎక్కడైతే నిందితురాలని చెప్తూ ఉన్నారో ఆ నిందితురాలికి స్వయాన అత్త ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తన కోడలి మీద. సో అసలు వ్యవహారం ఆ బాధితురాలు చాలా లేటుగా అప్రమత్తమై అలర్ట్ అయి తన జీవితం నాశనం అయిపోతుందన్న విషయం తెలుసుకుని అప్పుడు మీడియా ముందుకి పోలీసులు ముందుకు వచ్చారు. అయ్యో నాకు 12 పెళ్ళిళ్ళు కాలేదు, నాకు ఒకే ఒక పెళ్ళి అయింది, వాడు కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, న్యాయం చేయండి మొర్రో అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన, మంత్రి చుట్టూ తిరిగిన, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నాకు 12 పెళ్ళిళ్ళు అయితే ఈ ఒక్క మొగుడు కాకుండా మిగిలిన 11 మంది మొగుళ్ళను చూపించండి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల్లో రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన. సో ఇప్పుడు ఆ వీళ్ళు నిందితురాలుగా ఆరోపిస్తున్న బాధితురాలు నీలిమ ఎవరైతే 12 పెళ్ళిళ్ళు చేసుకుని జనాన్ని మగాళ్ళని ముంచుతోందని వాళ్ళు ఆరోపించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో ఆ బాధితురాలు నీలిమ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నీలిమ గారు నమస్తే. నమస్తే అండి. యా, మీ మీద మీ అత్తగారే కదండి రాజేశ్వరి? అవునండి. మాజీ అత్తగారా? అవునండి. ఓకే. సో ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చదివారా మీరు? దాదాపు 3 పేజీలు ఉంది. చదివానండి, చూశాను. ఓకే. ఇందులో మీరు పర్టికులర్గా మీరు మీ అందంతో ఎరవేసి బాధల్లో కష్టాల్లో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది ఈ ప్రెస్ నోట్లో ఆవిడ చేసిన అలిగేషన్, మేం కాదు. సో అదే అంశాన్ని మీడియా ఛానల్స్ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాసేసాయి. మా ఛానల్లో కూడా బ్రేకింగ్ చేసాం, ఒప్పుకుంటున్నాం. సో అది ఖచ్చితంగా తప్పు. ఒక ఆడపిల్ల మీద అంత దారుణంగా నిర్ధారించుకోకుండా, పోలీసుల్ని సంప్రదించకుండా, కనీసం మీ వివరణ తీసుకోకుండా ఇలా ఒక ఆడపిల్ల జీవితం మీద ఆ మచ్చ వేయటం అనేది యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక స్టూడియోలో ఉండి బిగ్ టీవీ తరఫున నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మా దానిలో కూడా నేను పొరపాటున వార్త వేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతున్నాను డిబేట్ స్టార్ట్ చేసే ముందు. ఒక ఆడపిల్లకి ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం నా ఉద్దేశంలో. సరే, వాట్ ఎవర్, అవతల వాళ్ళు మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అది కూడా మరి కాసేపట్లో ట్రై చేస్తాం. ఒకవేళ ఉంటే దాని గురించి కూడా కోచింగ్ చేద్దాం. ఇక్కడ నేనేమంటానంటే, ఎందుకు ఈ అలిగేషన్? మీరు నిజంగా 12 పెళ్ళిళ్ళు చేసుకున్నారా? లేదు సార్, ఇది కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్ సార్. అంటే ఇది ఎలా అంటే, మాకు మ్యాచ్ రావడం, ఐ మీన్ నేను స్టడీ టైంలో ఉన్నప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు ఈ మ్యాచ్ ఇలా వచ్చింది సార్. అయితే వాళ్ళు వస్తామని చెప్పి 2 days ముందు మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేనైతే కాలేజీకి కూడా ఇంక వెళ్ళడం మానేశాను. నెక్స్ట్ డే నైట్ ఇప్పుడు ఇంకా రారులేని ఇంకా లైట్ తీసుకున్నాం. అప్పుడు 7:30 ఆ టైంకి వచ్చారు నైట్. వస్తే ఇంకా అమ్మ ఇంట్లో కూడా లేదండి. అమ్మ తాతయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా వెళ్ళింది. ఇంకా మీడియేటర్స్ ఉంటారు కదా, మా సైడ్ మీడియేటర్స్ అండ్ వాళ్ళ సైడ్ మీడియేటర్స్. మా సైడ్ మీడియేటర్ ఒక ఆంటీ ఉంటుంది, ఆవిడ పేరు లక్ష్మీ దుర్గా. ఇంకా ఆవిడ ఏముందంటే, అక్క ఇలా వస్తున్నారు మ్యాచ్ అని చెప్తేని ఇంక ఇంట్లో కూడా ఎవరు లేరండి. నేను మా రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి, అంటే మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరు లేరు ఇంట్లో కూడా. ఇంకా ఆ టైంలో వచ్చేసి ఇంకా చీరలు అవన్నీ నిశ్చితార్థానికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. ఇంకా మేము అడిగాంటి శారీ అది కడుతుంటే, ఆంటీ అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత ఫాస్ట్గా అంటే, మేము మీ అమ్మతో ఆల్రెడీ మాట్లాడేసామమ్మ, ముహూర్తం టైం దాటిపోతుంది, అర్జెంటుగా కట్టాను. అమ్మకి ఇష్టమేలే ఈ లోపల వచ్చేద్దేమో అని చెప్పి నేను కూడా శారీ అది కట్టించేసుకున్నాను. అయితేనే వెయిట్ చేయండి అంటే, ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే, లేదు ముహూర్తం దాటిపోతుంది తల్లి అని ఇంకన్నీ చేతిలో పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత
లాస్ట్ కి మా మమ్మీ వచ్చారండి. మా తాతయ్య గారికి అసలు సీరియస్ గా ఉందని ఇంకా హాస్పిటల్ అన్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు కట్టి వద్దన్నా కూడా ఇంకా వాళ్ళు వినలేదు. సరే ఇంకెలాగో తాతయ్యకి కూడా హెల్త్ బాగాలేదు కదా, ఇంకా యాక్సెప్ట్ చేద్దాంలే చూసుకుంటాడు కదా అని మేము యాక్సెప్ట్ చేసాం. ఎంగేజ్మెంట్ అయింది, అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ సైడ్ పంతులు గారితో ఈ బర్నీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా మీద ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు వాళ్ళ కొడుకు ఆవిడ కలిసి ఆ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి ఇంక అలా మాట్లాడుకున్నారు. అమ్మాయి బాగుంది కదా అని మాట్లాడుకోవడంతో ఇంకేమైందంటే నెక్స్ట్ డేనే పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారండి. ఇంకా వాళ్ళు వచ్చింది August 22 వచ్చారు. 23 పెళ్లి చేసుకుందామంటే అదేంటండి ఉన్నదో నాకు ఒక్కగానొక్క కూతురు, అలా ఎలా చేసేద్దామని చెప్పి మా అమ్మగారు అన్నారండి. అంటేని ఇంకా పర్లేదమ్మంటే అదంతా వద్దండి, మాకు మేము ముహూర్తం పెట్టుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటే ఇంకా అమ్మగారు మా సైడ్ పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడతోని అతనితోని September 6th మ్యాచ్ ఫిక్స్ చేశారండి. ఇంకా September 6th అన్నవరంలో చేసుకుందాం అన్నట్టుగా చేసుకుందామంటే ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ August 26th వచ్చారు. ఆ రోజు నా బర్త్డే అయితేని ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నారు. నేను ఇంట్లో కూడా నేను చెప్పాలంటే ఆ టైంలో కాలేజ్లో నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి నేను కాలేజ్కి కూడా వెళ్ళిపోయాను. ఇంకా నైట్ వరకు ఉండిపోయారు. ఏమని చెప్పారంటే తర్వాత మా అమ్మగారు చెప్పారు ఇలా ప్రధానం బంధు వేస్తారా అంటున్నారంటే ఇంకా సర్లే ప్రధానం బంధు అంటే ఇంకా వాళ్ళ సైడ్ అమ్మాయిని నన్ను చేసుకున్నట్టుగా అంటే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ప్రధానం బంధు అని చెప్పి పోనీ హాల్లో వేసారంటే హాల్లో కూడా కాదండి, నా బెడ్రూమ్కి వచ్చేసి ప్రధానం బంధు అని చెప్పి దాంతో తాళి కూడా కట్టేశారు. తాళి కూడా కట్టేసిన తర్వాత అదేంటంటే అడుగుతుంటే కనపడుతున్నాడు ఆయనేనా? గుర్రం బెర్నీష్ అండి, అలియాస్ బాను అని కూడా అంటారు. అలియాస్ బాను పూర్తి పేరండి? గుర్రం బెర్నీస్. ఓకే, ఏం చేస్తుంటారండి ఆయన? ఏం చేస్తుంటారు అతను మాతో చెప్పడం అయితే టు బి ఫ్రాంక్ మాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారండి. ఇంకా ఓకేనా యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ తర్వాత ఏంటి యాక్చువల్లీ వాళ్ళు అయితే క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, మేము హిందూస్. ఇక్కడే మ్యాచ్ అవ్వట్లేదు. మా అమ్మ కూడా అందే వద్దాక మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అవుతే ఇలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటా అంటేని పర్లేదు అమ్మ చాలా మంచి వాళ్ళు బాగా చూసుకుంటారు, ఆ అబ్బాయి అయితే గుడికి కూడా వెళ్తూ ఉంటాడని చెప్పారండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చర్చిలు కూడా ఉన్నాయండి. ఇతను ఏంటి గుళ్ళో కూడా పూజలు చేస్తారు, గుళ్ళోకి వెళ్తారు. ఇంకా ఏం చెప్తే నా కూతురిని బాగా చూసుకుంటే చాలా లెక్క క్యాష్ దేముందంటేని ఇంకా అమ్మగారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకైతే వీళ్ళు August 26 రోజున బర్త్డే. ఇంకా మీరు అనుకున్న ముహూర్తానికంటే ముందే మీ ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్ లో తాళి కట్టేశాడు ఆయన అంటున్నారు. మీరెందుకు ఒప్పుకున్నారు? ఎస్ అవునండి, నేను ఒప్పుకోలేదండి. నేను వెనక్కి వెళ్ళిపోతుంటేనే ఇంకా అది తాళి కూడా కట్టడం కాదండి, ఇంకా మెళ్ళ వేసేసారు. ఇంకా అలాగా ఇంకా ఫోటోల కోసం అని చెప్పినట్టుగానేమో అలా ముళ్ళేస్తున్నట్టు పోజులు ఇచ్చారండి. అంటే ప్రధానం బంధు ఇప్పుడు ప్రధానం బంధు అంటే అమ్మాయికి ఎలా వేస్తారండి, నార్మల్ మా స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు మరి మీరు ఇచ్చారో వాళ్ళ నుంచి వచ్చినాయో తెలియదు కానీ అతను తాళి కడుతూ ఉన్నాడు, వైట్ షర్ట్ లో ఉన్నాడు. మేమిచ్చాము. తాళి కడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంది. ఇదేనా బెడ్రూమ్ లో తాళి కట్టింది ఆయన? అవునండి, అది నా రూమేనండి, నా బెడ్రూమేనండి. మీరు హిందూ, ఆయన క్రిస్టియన్. పెళ్లి చూపులు చూడటానికి వాళ్ళు వచ్చారు, అమ్మాయి బాగుంది అమ్మాయిని చేసుకుందాం అన్నారు. అంటే మీ అత్తగారు రాజేశ్వరి గారు వచ్చి యాక్సెప్ట్ చేశారు. ఇదంతా జరిగిపోయింది. యాక్చువల్లీ చాలా ఫోర్స్ కూడా చేశారండి. ఎట్లా మరి వాళ్ళు ఫోర్స్ చేస్తే మీరెందుకు ఒప్పుకున్నారు? మీ అమ్మగారు ఎందుకు ఒప్పుకున్నారు? సరే క్యాస్టిజం పక్కన పెడదాం, వాళ్ళు ఆ క్యాస్టా ఈ క్యాస్టా కాదు, మీకు వాళ్ళు నచ్చారు, మీకు వాళ్ళు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు. సరే చర్చిలో పెళ్లి చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ కాకుండా బెడ్రూమ్ లో తాళి కట్టడం ఏందండి? అదేనండి బందేస్తానని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ లోనే తాళి ఏంటి పాకెట్ లోంచే తాళి తీసి కట్టేశాడండి ఆయన. ఏంటని ముందుకు వచ్చి అడుగుతుంటే అమ్మ మీరు మీ సాంప్రదాయబద్ధంగా చేసుకోండి, ఇంకా మా పిల్లని అనిపించుకోవడం కోసం మేము ఇలా కట్టేసుకున్నాం మాకు అనుకున్నట్టుగా అని చెప్పి ప్రేయర్ చేసేసుకుని కట్టేశారండి. ఇంకా సర్లే ఇంకా అలాగో కట్టేశారు కదా చేసేదేముంది, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? సర్లే కట్టేశారు కదా చేసేదే లేదు సార్, నేను చెప్తాను అదే. అయితే నెక్స్ట్ September 2 నాకు మా పద్ధతి ప్రకారంగా బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకున్నామండి. బోనం వేసుకున్నాం, పెళ్లి కూతురిని కూడా చేసుకున్నాం. బిఫోర్ ఏమైందంటే ఇతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిందని మాకు చెప్పలేదు. ఇదొకటి ఎంగేజ్మెంట్ రోజునే చెప్పలేదు, పెళ్లి రోజు
ఎంగేజ్మెంట్ రోజున చెప్పలేదు, ఆ తాళి కట్టిన రోజున కూడా మాకు చెప్పలేదు. ఓకే, అయితే ఒక క్లారిటీ ఇవ్వండి నీలిమ గారు. నెక్స్ట్ ఏంటంటే ఓకే మీ ఎంటైర్ స్టోరీ చెప్తారు, నాకు అర్థమైంది. మీ మొదటి పెళ్లి ఎలా జరిగింది, బెర్నీస్ మీ బెడ్రూమ్లోకి వచ్చి తాడు ఎలా కట్టారు అనేది చెప్పారు. నేను ఓకే, మీరు కంటిన్యూ చేద్దరు, కానీ దానికన్నా ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. మీ మీద వచ్చిన ఇప్పుడు ఆరోపణ, ఓకే సార్, సో మేం చేస్తున్న ఆరోపణ కాదు, మీ మీద కాదు, ఏ ఆడపిల్ల మీద కూడా రాకూడదు. మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, ఏ ఆడపిల్ల మీద కూడా రాని ఒక ఆరోపణ, మీరు 12 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని ఇప్పుడు మీరు చెప్పిన మీ అత్తగారు బెర్నీస్ వాళ్ళ అమ్మ రాజేశ్వరి నిన్న ఎస్పీ ఆఫీస్కి వచ్చి అక్కడ గ్రీవెన్స్లో కంప్లైంట్ మీ మీద ఇచ్చి మీ ఫోటోలన్నీ కూడా చేత్తో పట్టుకుని ఒక పెద్ద ర్యాలీ కూడా చేశారు, ర్యాలీ లాంటిది. సో దానికి మీరు సూటిగా ఒక్క మాటలో ఏంటి 12 పెళ్లిళ్ళ గోల ఏంటి అని? ఓకే, ఎలిగేషన్ నా మీద వచ్చింది సార్. ఇప్పుడు నార్మల్ గా జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. నేనైతే ఇప్పుడు కామన్ గర్ల్, నేనంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ నా చుట్టుపక్కల కూడా నేను అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్ లో ఎవరైనా సెలబ్రిటీ ఉంటే ఫేస్ హైడ్ చేసి, లేదంటే వాళ్ళ ఇష్యూస్ పెద్దవి చేయకుండా హైడ్ చేసి చేసేస్తారు. అదే కామన్ గర్ల్ కి ఎవరు సపోర్ట్ ఉంటారు సార్? ఆమె ఏదన్నా ఇప్పుడు నేనంటే స్ట్రాంగ్ గా ఉన్నాను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల. అది కామన్ గర్ల్ ఆ ఎలిగేషన్స్ వల్ల చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇది స్ప్రెడ్ చేసేది కూడా ఏంటి ప్రూఫ్స్ లేకుండా 12 పెళ్లిళ్ళు చేసుకున్నారని ఎలా ఎలిగేషన్స్ ఇవ్వగలరు? ఎలిగేషన్స్ ఇస్తారు, ప్రూఫ్స్ కూడా ఉండాలి కదా. అంతలా స్క్రోల్ చేస్తున్నారు ఒక అమ్మాయిని. సరే, నేను సమాజాన్ని ఈ సమాజ గుడ్ ఈవినింగ్, నేను అశోక్. ఒక ఇంపార్టెంట్ అంశం మీద మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. బిగ్ టీవీలో నిన్న ఒక చాలా పెద్ద పొరపాటే జరిగింది, ఒక విధంగా చెప్పాలి అంటే. ఎంటైర్ మీడియా అంతా కూడా ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంది. కొంతమంది చేసిన తప్పుడు ప్రచారాన్ని యథావిధిగా టెలికాస్ట్ చేశారు. పోలీసుల నుంచి కనీస ధృవీకరణ కూడా లేకుండా ఒక ఆడపిల్ల మీద 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని ఆమె మీద ఒక స్టాంప్ వేసేశారు. ఇవాళ లోకం ముందుకు ఆవిడ వచ్చి, నాకు 12 పెళ్ళిళ్ళు అయితే నాకు ఒకే ఒక భర్త ఉన్నాడు, మిగిలిన 11 మంది భర్తలు ఎక్కడున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని మీడియా ముందు అడిగి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం. నిజంగా ఇవాళ రేపు ఒక ఆడపిల్ల మీద ఒక నిందొచ్చింది అంటేనే ఆ పిల్లకి పెళ్లి కాని పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా జిల్లాల్లో, పర్టికులర్గా కొన్ని పల్లెటూళ్ళలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. సొంత బంధువుల నుంచి వేధింపులు చాలా దారుణంగా ఉంటాయి. ఆ ఆడపిల్ల మీద కనుక ఒక ముద్ర వస్తే, ఆ ఆడపిల్ల ఎవరితోనో లేచిపోయిందని కానీ, ఆ ఆడపిల్లకి ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది కానీ, ఎవరో ఏదో పుట్టిస్తే చాలు, ఆ మచ్చ ఆమె మీద పడితే చాలు, జీవితం అంతా కూడా తుడుచుకోలేనంత దారుణంగా ఉంటుంది. అలాంటి ఆడపిల్ల, ఒక బీటెక్ చదువుకుంటున్న 22 ఏళ్ల ఆడపిల్ల మీద ఏకంగా 12 పెళ్ళిళ్ళు చేసుకుంది, 12 మందిని నిలువున ముంచింది అంటూ 3 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ చూసి మీడియా వాళ్ళు, ఈవెన్ బిగ్ టీవీ తరపులో, బిగ్ టీవీలో కూడా సెల్ ఫోన్లన్నీ కూడా దృశ్యాలు రికార్డ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేశారు. పెద్ద తాటికాయంత్ర అక్షరాలతో ప్రతి టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో నిత్య పెళ్లి కూతురు ఇదిగో, వాళ్ళ తల్లి ఇదిగో, ఇంతమంది ముంచారు, అంతమందిని ముంచారు అంటూ బ్రేకింగ్స్ వచ్చాయి. ఇక పత్రికల్లో నిత్య పెళ్లి కూతురు 12 పెళ్ళిళ్ళు అంటూ ఇంతంత పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. అంతా అయిన తర్వాత, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వివరణ వచ్చింది. వెంటనే అలర్ట్ కావద్దండి. ఓకే, తప్పు చేశారు, మీడియా ఛానల్స్, పత్రికల్లో తప్పుడు వార్త వచ్చింది, ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించాలి కదా. అరే, ఒక ఆడపిల్ల జీవితం ఉంది, వాళ్ళ రేపు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో అక్క చెల్లి ఉన్నారు, అలాంటి ఆడపిల్ల మీద ఇలాంటి నిందేస్తే మనం ఊరుకుంటామా అని పోలీసులు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వద్దా? మీరు వేస్తున్నది తప్పు అని చెప్పొద్దా? ఒకరోజు అంతా అయిపోయి, లోకమంతా స్ప్రెడ్ అయిపోయి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుని, నవ్వుకుని, పరాచకాలు ఆడుకుని, ఇంత చేసిన తరువాత పోలీసులు తీరిగ్గా చాలా కూల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ 3 పేజీల ప్రెస్ నోట్ అంటే, ఈ 3 పేజీల ప్రెస్ నోటు ఈ సింగిల్ కాలం ప్రెస్ నోట్ని డామినేట్ చేసేసింది. 3 పేజీలు కదా, వెయిట్ ఎక్కువ. సో ఇది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. పోలీసులు రిలీజ్ చేసిన ఈ 1/2 పేజీ ప్రెస్ నోటు దాని ముందు ఓడిపోయింది. ఇది పెద్దగా వెళ్ళట్లా. 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని రాజేశ్వరి అనే మహిళ ఒక 2-3 మహిళలను తీసుకొచ్చి ఎస్పీ ఆఫీస్లో ఈ ప్రెస్ నోట్లో ఏం రిలీజ్ చేశారు అంటే, నిత్య పెళ్లి కూతురు, భార్యతో విభేదాలున్న డబ్బున్న కుటుంబాలే ఆ గ్యాంగ్ టార్గెట్, వీరిపై కేసు నమోదయ్యింది,
FIR 68/24, Section 420, 448, 323, 506, 427, రెడ్ విత్ 34 IPC. అఫెన్స్ రామచంద్రాపురంలో జరిగింది. బాధితులు వారి వారి ఊర్ల పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు పెట్టడం జరిగింది. ఇది అచ్చం మీడియా వాళ్ళు పత్రికల్లో రాసే విధంగా ఎంత అందంగా టైప్ చేసి తీసుకొచ్చారు. సో ఇది చూసి నిజం అనుకున్నారు అంతా కూడా. నిందితులు బేతిరి వీరదుర్గ నీలిమ, A2 వీరలక్ష్మి, A3 రామకృష్ణ. తండ్రి పాత్రధారి, నిజమైన తండ్రి కాదు, మళ్ళీ ఇది కూడా ఇంకొక నింద. తండ్రి కాదు, తండ్రి పాత్రధారి అంట. A4 కళ్యాణి, A5 మద్దాల శ్రీనివాస్, దుర్గా మరియు ఇతరులు. రామచంద్రాపురంలో ఒక గ్యాంగ్ గత 2 సంవత్సరాల్లో 12 మందిని పెళ్లి అనే పేరు మీద మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన ఈ గ్యాంగ్కి ఉరిశిక్ష పడాలి. ఏం శిక్ష అయ్యాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు ఈ ప్రెస్ నోట్లో. సో ఆ కుటుంబాల అడ్రస్లు వీరి కోర్టు లాయర్స్ ద్వారా, పోలీసుల ద్వారా వారి డ్యామేజ్ అయిన వివరాలు తెలుసుకుని దొంగవాళ్ళు దొంగతనం చేసి ముందు వారం రోజులు రెక్కీ చేసినట్టు 1 నెల రోజుల ముందు నుంచి ఇంటికి వెళ్ళి పాలు పోసేవాళ్ళు. పోస్ట్ మ్యాన్, పేపర్ వేసేవారు, లేదా ఇంకా ఎవరైనా వాళ్ళ ద్వారా పెళ్లికి సంబంధించిన బ్రోకర్స్గా ఆ కుటుంబానికి పరిచయం అవుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మనం ఎలా అయితే హాస్పిటల్ వారిని చివరి పరిస్థితులు ఎంత ఖర్చు అయినా పర్లేదు మా వ్యక్తిని బతికించండి బతిమాలుతారో, ఆ ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంత ఖర్చు పెట్టైనా సరే ముందుగా మనిషిని బతికించుకుంటాం ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి, అది స్తోమతను బట్టి అవసరమైతే ఆస్తులు తాకట్టు పెట్టి మరి. సో ఈ గ్యాంగ్ టార్గెట్ కూడా అంతగా మానసిక వేదనకు గురై నలిగిపోయి అవసరమైతే ఆత్మహత్య చేసుకోవాలని, ఒత్తిడి బాధ తట్టుకోలేక అని భావించే వారే ఈ గ్యాంగ్ టార్గెట్. ఇలాంటి వారు అవసరమైతే ఆస్తులను సైతం తాకట్టు పెట్టైనా సరే ఆ బాధ నుంచి బయటపడాలి అనుకునే వారినే వీళ్ళు ఎంచుకుంటారు. అంటే ఇందులో టార్గెట్ ఎవరు అంటే బేతి వీరదుర్గ నీలిమ అనే అమ్మ ఆధ్వర్యంలో ఒక గ్యాంగ్ అంతా రామచంద్రాపురంలో పనిచేస్తోంది. 12 మందిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా డిప్రెషన్ మోడ్లో ఇబ్బందుల్లో ఉన్న మగవాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి అనే నెపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు అనేది ఈ 3 పేజీల సారాంశం. ఎవరు రిలీజ్ చేశారా ఆ ప్రెస్ నోట్ అంటే జి రాజేశ్వరీదేవి. ఎవరి రాజేశ్వరీదేవి అంటే ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ నీలిమ 12 పెళ్లిళ్ళు చేసుకుందని ఆరోపించారో, ఎక్కడైతే నిందితురాలని చెప్తూ ఉన్నారో ఆ నిందితురాలికి స్వయాన అత్త ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తన కోడలి మీద. సో అసలు వ్యవహారం ఆ బాధితురాలు చాలా లేటుగా అప్రమత్తమై అలర్ట్ అయి తన జీవితం నాశనం అయిపోతుంది అన్న విషయం తెలుసుకుని అప్పుడు మీడియా ముందుకి, పోలీసులు ముందుకు వచ్చారు. అయ్యో నాకు 12 పెళ్ళిళ్ళు కాలేదు, నాకు ఒకే ఒక పెళ్ళి అయింది, వాడు కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, న్యాయం చేయండి మొర్రో అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన, మంత్రి చుట్టూ తిరిగిన